నమస్తే, వెల్కమ్ టు పీపుల్ ఫోరం డిబేట్. నేను ప్రహర్షిణి. కేసీఆర్ కు బీజేపీ భయం పట్టుకుందా? ఎప్పుడు ఏం చేసినా కాషాయ పార్టీనే టార్గెట్ చేస్తున్నారా? ఆయన ఫోకస్ అంతా కమలం పైనేనా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. ప్రశాంత్ కిషోర్ తో మంతనాలు జరిపిన ప్రస్తుతం కులమతాల ప్రస్తావన తీసుకొచ్చిన అంతా బీజేపీని లక్ష్యంగా చేసుకున్నవే. ఇవాళ హైదరాబాద్ చుట్టూ 3 టీమ్స్లను శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్ మరోసారి కులమతాల ప్రస్తావన తీసుకొచ్చారు. కులం మతం పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, అది క్యాన్సర్ జబ్బు లాంటిదని అన్నారు. వస్తే పోవడం కష్టమని చెప్పుకొచ్చారు. దీంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీనే ఆయన టార్గెట్ అని తేల్చి చెప్పినట్లయింది. అందుకు అనుగుణంగానే వ్యూహకర్తను నియమించుకున్నారు. అసలు స్ట్రాటజిస్ట్ అవసరం టీఆర్ఎస్ కు ఉందా? బీజేపీ అంటే అందరూ అనుకుంటున్నట్లు కులమతాల రాజకీయాలేనా? కమలం పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆర్ అంటున్నట్లు రాష్ట్రంలో కర్ఫ్యూ వాతావరణం అమలవుతోందా? ఈ అంశాలపై పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ పీబీసీ పీపుల్ ఫోరం డిబేట్ ఏర్పాటు చేసింది. ఇందులో మనతో పాటు మాట్లాడేందుకు టీఆర్ఎస్ నుండి వేణుగోపాల్ గారు ఉన్నారు. నమస్కారం అండి. అలాగే బీజేపీ నుండి వీరేంద్ర బాబు గారు, అనలిస్టు డాక్టర్ జయరాం గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మనము అనలిస్టు జయరాం గారితో స్టార్ట్ చేద్దాం. జయరాం గారు, కేసీఆర్ కు నిజంగానే బీజేపీ అంటే భయం పట్టుకుందా? తన వల్ల కాదనే వ్యూహకర్త అవసరాన్ని గుర్తించారంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వ్యూహకర్తలను పెట్టుకోవాలా పెట్టుకోకూడదా అనేది వాళ్ళ అవసరాలని బట్టి. ఇక్కడ కేసీఆర్ గారు పెట్టుకోవడం అంటే ఇన్ని రోజుల నుంచి అంటే ప్రతిదీ కూడా నేను మాత్రమే సాధించాను అని విపరీతమైన క్లెయిమ్ చేస్తున్న ధోరణి కేసీఆర్ కు ప్లస్ టీఆర్ఎస్ మాత్రమే ఉంది. అంటే ఈ మా వల్లనే తెలంగాణ వచ్చింది, మా వల్లనే మేము అన్ని సమకూర్చాము, మేమే అన్ని చేసాము. చేసిన వాళ్ళతో పాటు చేసినవి 2 అయితే చెయ్యని 98 అన్ని అకౌంట్లో వేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇంత ప్రయత్నం ఉన్నా మళ్ళీ వ్యూహకర్త వచ్చింది అనేది దీనికోసము. అంటే వ్యూహకర్త ఇక్కడ ఇతర పార్టీలకు కూడా వ్యూహకర్తల అవసరాలు ఎందుకు ఏర్పడ్డవి? ఇప్పుడు వ్యూహకర్త టీఆర్ఎస్ కింద పడింది. అంటే టీఆర్ఎస్ ఒకనొక టైం లోపల సమస్య మీద పుట్టిన పార్టీ. అంటే సమస్యను కనుక మనము ప్రతిబింబించేలాగా పోరాడితే ఆ పోరాటమే మనకు సర్వం చేకూరుస్తుంది అనేది వాస్తవం. దీన్ని మనం కొత్తగా చెప్పాల్సిన పని లేదు, దీంట్లో పెద్ద ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఆ సమస్య నుంచి వచ్చిందే తెలంగాణ పుట్టుకొచ్చింది, అక్కడి నుంచి వచ్చింది తెలంగాణను సాధించుకోగలిగినాము. తెలంగాణ అనేక మంది ప్రాణాలు త్యాగం చేశారు, ధనాన్ని త్యాగం చేశారు, జీవితాలను త్యాగం చేశారు, ప్రొఫెషన్ ని త్యాగం చేశారు. ఏకంగా ఒకనొక టైం లోపల 14 నుంచి 1500 మంది ఆత్మ బలిదానాలు జరిగిన తర్వాత తెలంగాణ ఏర్పడింది. అంటే ఇది సమస్య. అంటే సమస్య ఏమని మనం అప్పుడు పేర్కొన్నాము? నిధులు, నియామకాలు. సో ఏవైతే నిధులు నియామకాలు ఇవన్నీ ఉన్నాయి, ఇవి సమస్యలుగా మనం పరిగణించాం. అంటే ఇక్కడ ఏదైతే అవి ఉన్నాయో ఆ సమస్య పరిష్కారం జరగలేదు కాబట్టి ఈరోజు వ్యూహకర్త ఏర్పడింది. అంటే వ్యూహకర్త అప్పుడున్న సమస్య ఇప్పుడు ఉన్నది. ఆ సమస్య కనుక పరిష్కరించబడితే ఇప్పుడు వ్యూహకర్తతో అవసరం ఉండేది కాదు కేసీఆర్ గారికి. ఆ సమస్య పరిష్కరించబడలేదు కాబట్టి ఇప్పుడు వ్యూహకర్త కావాల్సిందే. అప్పుడు సమస్యను చూపించాము, సమస్య కోసం పోరాడాము, సమస్య కోసం అందరూ. కానీ ఇప్పుడు ఎవరి మీద పోరాడాల్సి వస్తుంది? తెలంగాణ కోసము మేము పోరాడాము అనే వ్యక్తుల మీద కేసీఆర్ గారు పోరాడుతున్నారు. తెలంగాణ కోసము ఆత్మ బలిదానాలు చేసిన వ్యక్తుల మీద కేసీఆర్ పోరాడుతున్నారు. సరే, ఒకవైపు బీజేపీ మీద చేసే ఆరోపణలు బీజేపీ సంబంధించిన ఆరోపణలు అవి, అది ప్రజలకు సంబంధించిన ఆరోపణలు కాదు. ఇక మతానికి సంబంధించినయా లేకపోతే కులానికి సంబంధించినయా దేనికి సంబంధించిన అనేది అది బీజేపీ ఆన్సర్ చేయగలుగుతుంది, బీజేపీ సంబంధించిన విషయాలు. కానీ మరి తెలంగాణ ప్రజలకు మరి నిధులు ఎక్కడ పోయినాయి, నీళ్లు ఎక్కడ పోయినాయి, నియామకాలు ఎక్కడ పోయినాయి, ఇది సమస్య కదా. ఈ సమస్య పరిష్కరించబడకుండా ఈరోజు వ్యూహకర్తను పెట్టుకుంటున్నాం అంటే ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాం అంటే మనము పరిష్కరించడం లోపల ఫెయిల్యూర్ అయ్యాము. ప్రభుత్వం ఫెయిల్ అయింది, ప్రభుత్వ ప్రతినిధులు ఫెయిల్ అయ్యారు, ఏకంగా కేసీఆర్ ఫెయిల్ అయ్యాడు. ఇంకా ఎక్కువ చెప్పాలంటే ఈరోజు ప్రజలుగా మేమందరం తెలంగాణ కోసము ప్రాణాలు ఒడ్డి సర్వం త్యాగం చేసి ఈరోజు కేసీఆర్ చేతిలో పెట్టేసి టోటల్ గా ప్రజలే ఫెయిల్ అయ్యామనే దుస్థితికి ఈరోజు ప్రజలు అనుకునే స్థితికి తీసుకొచ్చారు. అంటే ఎప్పుడైనా కూడా ఆ వైరాగ్యము, ఆ నిరసైన్యము ఏదైతే ఉందో ఇతర పార్టీలకు లాభం చేకూరుతుంది. ఇది లాభం ఏ రూపకంగా ఉండొచ్చు. ఆ రోజు అనేక సందర్భాల లోపల ఒక సందర్భాన్ని నేను చెప్పాల్సిందని, ఇక్కడ ఆంధ్ర ప్రజలు ఉంటే ఆంధ్ర ప్రజల మీద దండయాత్ర చేశాం. మరొక వైపు ఆంధ్ర హోటల్ ఉంటే ఆంధ్ర భోజనశాలల మీద ఆంధ్ర భోజనమే ఉండొద్దు అనే దాన్ని ఆ బోర్డు దిప్యమని దండయాత్ర చేశాం. ఆంధ్ర నాయకులు ఉంటే ఆంధ్ర నాయకులు తెలంగాణ నెగ్లెక్ట్ చేసినారని దండయాత్ర చేశాం. ఇక్కడ ఆంధ్రాకు కంపేర్ చేస్తే ఇక్కడ నిధులు నియామకాలు అన్ని ఆంధ్ర కంపేర్ చేస్తే తగ్గిందని కంపేర్ చేసి పోరాటం చేశాం. కానీ తీరా తీసుకెళ్ళేసి మరి ఆంధ్ర కాంట్రాక్టర్లకే ఇక్కడ తెలంగాణ అప్పగించేసి మెగాస్టార్ రెడ్డిని ఈరోజు మెగాస్టార్ గా క్రియేట్ చేసేసి అక్కడ డబ్బులన్నీ తీసుకుపోయి ఈరోజు సబ్ కాంట్రాక్టర్ తెలంగాణ కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్టర్ మిగిలారు.
అది ఆ కాంట్రాక్ట్ చేసిన డబ్బులు కూడా తెలంగాణ కాంట్రాక్టులు రాలేని పరిస్థితి. మరి ఆంధ్ర ప్రజలను ఒక ఆంధ్రాలో నిందించిన మనము ఈరోజు తెలంగాణ ఉద్యమము ఈరోజు మళ్ళీ ఆంధ్ర చేతికి ప్రజలను క్షమించాలి ఆంధ్ర కాంట్రాక్టులకి అప్పగేయడం లోపల దీంట్లో ఉన్న మతలబ్ ఏందో కేసీఆర్ గారు మాత్రమే చెప్పాలి. అంటే ఈ రోజు ఇక్కడ ఈ పోరాటం అనేది ఒకవైపు బీజేపీ మీద గన్ను పెట్టేసి ప్రజలను కాలుస్తున్నాడు. ఇక్కడ బీజేపీ మీద తుపాకీ పెట్టు బానే ఉంది, బీజేపీనే కాదు చేత అయితే ఇంకా బాగుంటది. అది చేత కాకపోతే ఇక్కడ ప్రజలను మభ్యపెట్టి మారేడుగా చేయడం ఎందుకు? ఈ రోజు ప్రజలకు ఏం చేకూరిందని కనుక, ప్రజలకు ఏం వచ్చింది కనుక, ప్రజలు ఏం సాధించుకున్నారు కనుక, ప్రజలు సాధించుకున్న తెలంగాణ ఎక్కడైపోయింది? సామాజిక తెలంగాణ ఎక్కడ పోయింది? సమస్య తెలంగాణ ఎక్కడ పోయింది? సుడిగుండాల తెలంగాణ ఎక్కడ పోయింది? అంటే ఇక్కడే ఉన్నది, మన చుట్టే ఉంది, మన చుట్టే ఉంది, మన చుట్టూ వెంటాడుతుంది, వేటాడుతుంది. కానీ ఒకే ఒక్క కుటుంబము ఈరోజు హ్యాపీగా ఉంది, టిఆర్ఎస్ పార్టీ నాయకులు హ్యాపీగా ఉన్నారని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. ఒకవేళ అది నిజాలా అబద్ధాలా మీరు చెప్పగలుగుతారా? అది నిజం కాదని చెప్పగలుగుతారా? అబద్ధం అని చెప్పగలుగుతారా? అంటే ఈరోజు కళ్ళ ముందు కనిపించే దాన్ని మసిపూసి మారేడుగా చేయటం కోసము ఈరోజు నీ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా ఉన్నారంటే అంతకంటే దయానీయమైన పరిస్థితి. ఇంకా చెప్పాలంటే అంటే ఒక ఓటర్లను తీసేయాలి, యువక ఓటర్లను తీసేయాలి, దళిత ఓటర్లను తీసేయాలి. ఇవే కదా మన పీకే చేసే పనులని. ఎక్కడన్నా నీతి నియమాలు ఒక సమస్య మీద పోయి పీకే పోరాటం చేయమని చెప్తాడా? చెప్తే నాతో కూర్చోమని నేను డిస్కస్ చేస్తాను. ఎన్నో సమస్యలు చెప్తాను నేను. ఈ సమస్యల మీద పోరాటం చేయమని పీకేని తీసుకొచ్చి అందులో మేము అందరూ హ్యాపీగా ఫీల్ అవుతాం. అక్కడ కేసీఆర్ గారి జీవితకాలం మొత్తం, కేసీఆర్ గారి కుటుంబమే జీవితకాలం మొత్తం సీఎం గా ఉండమనం మేము హ్యాపీగా ఉంటాం. ప్రజల కన్నీళ్లతోని ఇక ప్రజల చావుల మీద, రైతుల చావుల మీద ఈ రోజు తెలంగాణ నిర్మితపడ్డది. తెలంగాణ నిర్మించబడిన తెలంగాణ ఈరోజు చావుల తెలంగాణగా మారాలని చూస్తున్నామా? అంటే ఈరోజు బీజేపీ వస్తే కర్ఫ్యూ పెడతారు, మా తెలంగాణ వస్తే ఏం జరిగింది కనుక, ఏం జరుగుతున్నది కనుక ఈరోజు? అంటే ఈరోజు మసిపూసి మారేడుగా చేసి అబద్ధాలు చెప్తున్నారో నిజాలు చెప్తున్నారో మాకు తెలియదు. ఈరోజు ప్రతిపక్షాల పార్టీలు చెప్తున్నాయి అబద్ధాలు చెప్తున్నారని. ఒకవేళ అది అబద్ధాలే అయితే మాత్రము మరి ప్రజల పక్షాన కేసీఆర్ గారు ఏం చేశారో చెప్పాలి. నిన్నగాక మొన్న మిత్రుడు కేటీఆర్ వచ్చేసి విపరీతమైన ఛానళ్లలో కూర్చొని మాట్లాడతాడు. లేదు మా నాయనను వచ్చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తిడతాడు, షర్మిల తిడుతుంది, బండి సంజయ్ తిడతాడు. అంటే అరే తిట్టడం కాదు భయ్, తిట్టడం అనే దానికి కాదు సమస్య కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో ఉన్న సామెత ఏంటంటే ఏ చెట్టుకైతే పండ్లు ఎక్కువగా ఉంటాయో, ఏ చెట్టు అయితే కాత కాస్తుందో ఆ చెట్టుకు రాళ్ళ దెబ్బలు ఉంటాయి అంటారు. ఒక రాయిని శిల్పంగా మారాలంటే ఉలి దెబ్బలు తప్పవు. ఒకవేళ కనుక మీ నాయన కనుక ప్రజలకు అన్ని సమస్యలకు పరిష్కార భాగం అయితే ఈ చెట్లు న్యాయమైనయే, కానీ ఏమైతుంది? తప్పే ఉంది. ఒక పండించే చెట్టు అనుకుందాము, మీ నాయన అందరికి ఆహారాన్ని ఇస్తున్నాడు, కొట్టుకొని తిన్నాడు అనుకోని తిడుతున్నారు అనుకుందాం, మరి ఇచ్చిందే ఉన్నది కనుక. అక్కడ చెట్లు ఉన్నాయి, పండ్లు ఉన్నాయి, పండ్లు మాత్రం ప్రజలకు లేవు. ఇది వాస్తవం కాదా? ఈరోజు మీ చేతిలో అధికారం ఉంటే ఈరోజు ఏం చేస్తున్నారు? ఎవరికి వ్యవస్థ చేస్తున్నారు? అంటే మీరు చెప్పేది ఆంధ్ర ఉద్యమం, ఆంధ్ర మీద మీరు ఆంధ్ర నాయకుల మీద ఉద్యమం అని చెప్పేసి ఆంధ్ర కాంట్రాక్టులు కట్టబెట్టడమేనా? అంటే ఈరోజు ఉద్యోగాలన్నీ ఎక్కడ పోయినాయి? ఆంధ్ర వాళ్ళు ఇప్పుడు ఇవ్వద్దని చెప్పారా? ఆంధ్ర నాయకులు ఇవ్వద్దని చెప్పారా? ఆంధ్ర కాంగ్రెస్ ఇవ్వద్దని చెప్పిందా? ఆంధ్ర బీజేపీ ఇవ్వద్దని చెప్పిందా? లేకపోతే జనసేన ఇవ్వద్దని చెప్పిందా? వైసీపీ ఇవ్వద్దని చెప్పిందా? ఎవరు చెప్తే మీరు ఉద్యోగాలు ఇవ్వటం లేదు? ఎవరు చెప్తే నిధులు ఇవ్వటం లేదు? ఎవరు చెప్తే నియామకాలు చేయటం లేదు? ఎవరు చెప్తే ఉద్యోగ అవకాశాలకు తప్ప విద్యా అవకాశాలు కూడా దూరం అయిపోయినాయి. అంటే ఈరోజు ఎవరు చెప్పినా మీరు వైన్ షాపులు పెడుతున్నారు, ఎవరు చెప్తున్నారని డ్రగ్స్ వస్తుంది, ఎవరు చెప్తున్నారని ఈరోజు ఆ డ్రగ్స్ లోపల పిల్లలు అగమ్య గోచరంగా మారిపోతున్నారు. ఈరోజు గంజాయి మత్తు లోపల యువత అగమ్య గోచరంగా మారిపోతుంది. అంటే ఈ సత్యాలను నమ్ముదామా అసత్యాలను నమ్ముదామా? నాకు బీజేపీ మీద ఎలాంటి ప్రేమ లేదు. బీజేపీని టార్గెట్ చేస్తే డైరెక్ట్ గా బీజేపీని టార్గెట్ చేయండి, నాకు అభ్యంతరం లేదు. కాంగ్రెస్ టార్గెట్ డైరెక్ట్ టార్గెట్ కానీ ఈరోజు పార్టీల పేరు చెప్పి ప్రజలను టార్గెట్ చేసే విధానాన్ని మాత్రం నాకు నచ్చటం లేదు. దాన్ని నేను ఖండించదలుచుకున్నాను. ఒక నిమిషం, మనకి వేణుగోపాల్ గారు ఉన్నారు టీఆర్ఎస్ నుంచి, వారు మాట్లాడతారు. వేణుగోపాల్. పెద్దలందరికీ నమస్కారం, 99 టీవీ ప్రేక్షకులకు కూడా నమస్కారం. నమస్తే. ఇక్కడ జయరాం గారు అన్నగారు నాకు వ్యక్తిగతంగా చాలా అభిమానం వారంటే, కానీ ఒక అనలిస్ట్ గా తన అనాలిసిస్ ని ఇవ్వాల్సింది పోయి ప్రతిపక్ష పార్టీ నాయకుడిలాగా పూర్తిగా మంచిని కూడా మంచి ప్రతిపక్ష నాయకుడు అయితే నేను బీజేపీ చుట్టూ మాట్లాడాలి, బీజేపీని పొగిడేవాడిని, కాంగ్రెస్ ని పొగిడేవాడిని కదా తమ్ముడు. నేను చెప్తున్నానండి,
నేను నీకోసం మాట్లాడుతున్నా, నా జనం కోసం మాట్లాడుతున్నా. నేను చెప్పేది మొత్తం వినండి, నీళ్లు లేవంటారు, నిధులు లేవంటారు, నియామకాలు లేవంటారు, ఈ మూడు జరుగుతున్నాయి. మీకు ఏమున్నా మొన్న సంచలనమైన ఒక డ్రగ్స్ కేసు కనబడతా ఉంది, వైన్ షాపులు కనబడుతున్నాయి, కానీ కట్టిన కాళేశ్వరం కనిపించదు. ఈ రోజు 3 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ శంకుస్థాపన జరిగింది, అవి మీ కంటికి కనిపించవు. రైతు బంధు కనిపించదు, రైతు బీమా కనిపించదు, కంటి వెలుగు పథకం కనిపించదు, బస్తీ దవాఖానాలు కనిపించవు, గురుకులాలు కనిపించవు. మీ కంటికి ఏ పథకం కూడా టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఏ పథకం కూడా మీ కంటికి కనిపించదు. మీరు కేవలం విమర్శించడానికి గురుకులాల్లో సీట్లు పొందినటువంటి విద్యార్థులు నేను ప్రత్యక్ష సాక్షిని, చాలా సంతోషంగా ఉన్నారు, చాలా సంతృప్తిగా ఉన్నారు, చాలా మంచి విద్యను అందిస్తా ఉన్నారు. గురుకుల విద్యాశాల ద్వారా చాలా మంచి విద్యను అందిస్తా ఉన్నాం మేము. ఈ రోజున ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ తెలంగాణలో పెరిగినాయి, మీరు అదెందుకు గుర్తిస్తలేరు? ఎందుకు ఎదురుదాడి? బంద్ చేసుకోండి, మాట్లాడేదినండి, మాట్లాడేది వినడం నేర్చుకోండి. మీరు పెద్దలు వినడం నేర్చుకోవాలి. మీరు ఇట్లట్లే మీ వెర్షన్ అప్పుడు మీరే మాట్లాడతారు, నా టైం ఇచ్చినప్పుడు మీరే మాట్లాడతారా? మీ ప్రశ్నలకు నా సమాధానం వినాలి కదా. ఏది అబద్ధం? రైతు బంధు అబద్ధమా? రైతు బీమా అబద్ధమా? ఏది అబద్ధం చెప్పండి. బస్తీ దవాఖానాలు అబద్ధమా? ఈ రోజు శాంక్షన్ చేసిన హాస్పిటల్స్ అబద్ధమా? 16,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చింది అబద్ధమా? ట్రైనింగ్ స్టార్ట్ అయిన అబద్ధమా? ఎగ్జామ్ నోటిఫికేషన్ డేట్ వచ్చింది అది అబద్ధమా? ఏదైతే అబద్ధం చెప్పండి. బీజేపీ వాళ్ళు జాతీయ పార్టీగా వాళ్ళు జాతీయ హోదా ఒక ప్రాజెక్ట్ గా ఇస్తామని చెప్పి ఇయ్యలేదు, అదే అబద్ధం. దాన్ని ప్రశ్నించండి మీరు. బీజేపీ తెలంగాణలో ఒక్క ప్రాజెక్ట్ గానే జాతీయ హోదా ఇచ్చిందా? 157 మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేస్తే ఒక కాలేజ్ అయినా తెలంగాణకి ఇచ్చిందా? 26 నవోదయ పాఠశాలలు శాంక్షన్ చేస్తే ఒక్కటన్నా తెలంగాణకి ఇచ్చిందా? రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళని కూడా అడగాలి. మీరు ఇదే స్థానంలో కూర్చొని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైఫల్యాలను కూడా చెప్పింటే నాకు మీద గౌరవం ఉండేది. మీరు కేవలం ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడం, పర్సనల్ ఖర్చు పెట్టుకోవడం మాట్లాడినట్టుగా ఉన్నది. మీకు అర్థమవుతలేదు. మీరు వినండి, మీకు అర్థమవుతలేదు. ఎందుకు ఇట్లా ఇంటరప్షన్ ఎందుకు చేస్తా ఉన్నారు? మనం మాట్లాడుకునేది. జయరామ్ గారు మీరు ఆగాలి, ఇది తప్పు. ఇది నేనేమంటున్నా అంటే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఒక అనలిస్ట్ గా మీరు ఎత్తి చూపండి, మేము ఖచ్చితంగా సద్విమర్శలాగా స్వీకరిస్తాము. నేను దానికి ఏం కాదనట్లేదు. కానీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను కూడా మీరు ఎత్తి చూపితే మీరు ఒక అనలిస్ట్ బాధ్యత తీసుకున్నట్టుగా ఉంటుంది. మీరు ఎంతసేపు ఒక పార్టీ మీదనే దుమ్మెత్తి పోస్తాము అంటే మీరు ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడినట్టుగా ఉంటుంది. అది తప్పు అంటున్నాను నేను. ఇక్కడ పీకే విషయానికి వస్తే, పీకే అనే వ్యక్తి గెలుపుకు సహకరించే వ్యక్తి. పీకే అనే వ్యక్తి గెలిపించే వ్యక్తి కాదు, గెలుపుకు సహకరించేటటువంటి ఒక వ్యక్తి. ఆయనని ఇప్పుడు గెలిచే అవకాశం ఉంటే ఆయననే గెలుస్తాడు కదా. నితీష్ కుమార్ని ఎందుకు బీహార్లో ముఖ్యమంత్రిని చేస్తాడు? దేశానికి నరేంద్ర మోడీని ఎందుకు 2014లో ప్రధానమంత్రి అవుతాడు? ఆయనే చేసుకుంటాడు కదా. హీఈస్ ఎ స్ట్రాటజిస్ట్, కంప్లీట్లీ హీఈస్ ఎ స్ట్రాటజిస్ట్. ఆయన సేవలు అవసరం అనుకున్నాడు, ఖచ్చితంగా వినియోగించుకుంటాము, దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే బీజేపీ చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలను తిప్పికొట్టడానికి మాకు స్ట్రాటజీలు అవసరము. వారు చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఎరువుల ధరలు వాళ్ళు పెంచుతారు, మేము పెంచినామని చెప్తారు. చైనా నుంచి ఎరువుల్ని దిగుమతి చేసుకొని చైనా ఏజెంట్లుగా వ్యవహరిస్తారు. మరి వారిని కరెక్ట్ గా ప్రజల ముందు ఎండగట్టాలంటే మాకు కూడా కొన్ని స్ట్రాటజీలు అవసరము. ఇప్పుడు పీకే అనే వ్యక్తి మమతా బెనర్జీకి వర్క్ చేశారు, స్టాలిన్కి వర్క్ చేశారు, అమరీందర్ సింగ్ కు వర్క్ చేశారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వర్క్ చేశారు, అదే నితీష్ కుమార్ గారికి వర్క్ చేశారు. ఇదే విధంగా రాష్ట్రంలో ఉన్న చాలా మంది నాయకులకు వారు వర్క్ చేయడం జరిగింది. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ యొక్క సంక్షేమము దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సంక్షేమ పథకాలు లేవు. డెఫినెట్గా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందనే మంచి ఉద్దేశంతో మమ్మల్ని అప్రోచ్ అవుతా ఉన్నారు. దాంట్లో తప్పేముంది? దీన్ని స్వాగతించాలి కదా. మీరు ఒక విశ్లేషకులుగా దీన్ని పెద్ద మనసుతో స్వాగతించాల్సిన అవసరం ఉంది మీరు. ఓకే, బీజేపీ నుండి వీరేంద్రబాబు గారితో కూడా మాట్లాడదాం. వీరేంద్రబాబు గారు నమస్తే అండి. బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కర్ఫ్యూ వాతావరణం ఉంటుందని, పెట్టుబడులు రావని భయపడుతున్నారు కేసీఆర్. మరి అంటే బీజేపీ సత్తాను కేసీఆర్ గుర్తించారనుకోవాలా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏ కోణంలో చూడాలి? బాగా అనలైజ్ చేశారండి, బాగా ముందర ఫోకస్ ఉంది కేసీఆర్ గారికి. ఎందుకంటే ఆయన ఫోకస్ చేసి తెలంగాణ తెచ్చిన అని చెప్పిన వ్యక్తి ఇంతమంది అమరవీరుల ప్రాణాలు కోల్పోయి ఈరోజు తెలంగాణ తెచ్చుకుంటే ఆ అబద్ధం ఏమంటారంటే మొత్తం మా కుటుంబమే నేనే పోరాడి తెచ్చిన అక్కడే ప్రజలందరూ గ్రహించినారు. కాబట్టి ఒకవేళ తెలంగాణలో బీజేపీ వస్తే కర్ఫ్యూ వాతావరణం అంటే ఇంకొకవేళ మన దేశంలో మరి ఏ విధంగా అయితే మరి దేశంలోనే బీజేపీ వస్తే ఇతర దేశాల నుంచి, పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి ఇబ్బంది అవుతుందని చెప్పిన వ్యక్తులు మరి ఈ రోజు అందరూ ఎక్కడైపోయారు. కాబట్టి ఒకటే, దేశంలో ఎంత మంచి వాతావరణం ఉందో ప్రపంచ వ్యాప్తంగా మరి మోడీ గారిని ఏ విధంగా ప్రపంచంలో అందరూ వాళ్ళని స్వాగతిస్తున్నారో అట్లాగే తెలంగాణలో రేపు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఫామ్ అవుతే రేపు అట్లాగే యావత్ మొత్తం దేశం అంతా మరి అందరూ
మా తెలంగాణ గురించి గొప్ప చెప్పుకోవడం కానీ మరి ఇక్కడ నాయకత్వం కానీ అట్లాగే తెలంగాణ అభివృద్ధి వైపు సాగుతుందని మరి ఇక్కడ ఎన్ని కుంభకోణాలన్నీ బయటపడతాయి. ఆ భయంతో ఈ చేస్తున్న కుంభకోణాలు చేస్తే అన్ని బయటపడి మరి వీళ్ళు ఎక్కడ ఏ జైల్లో ఉంటారో అనే ఒక భయంతో ఈ రోజు ప్రజల మధ్యలో ఒక రకమైన భయపూరితమైన అంటే ఒక మత వర్గాల మధ్య ఈ రకమైన చిచ్చు పెడదామని ఒక ఆలోచనతో వీరు ముందు సాగుతున్నారు. నిజంగా వీరు తెలంగాణని మంచిగా పాలించిందే ఈ పీకేలు డీకేలు బీకేలు అవసరం లేదు. అడుక్కునే వాడికి 10 రకాలు అన్నట్టుగా మరి ఈయనకి తెలంగాణని 7 సంవత్సరాల నుంచి ఏ విధంగా 8వ సంవత్సరంలో అడుగుపెట్టి కూడా ఆయనకి ఇప్పటికీ ఆయన సీట్కి ఆయనకే గ్యారెంటీ లేదు. ఎందుకంటే నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు చూడండి కాశ్మీర్ లో ఏ విధంగా ఒక పండితులందరూ ఊచకోత కోసి మరి కాశ్మీర్ అంతా ఒక టెర్రరిస్ట్ లో మయమైపోయి అక్కడంతా హిందువులు అందరూ ఖాళీ చేసి వచ్చిన సమయంలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత మరి కాశ్మీర్ ని పూర్వ వైభవం తీసుకొచ్చి ఈ రోజు నిన్న మోడీ గారు పోయి మరి అక్కడ బహిరంగ సభ పెట్టి కొన్ని లక్షల మంది అక్కడికి వచ్చినారంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక కాశ్మీర్ లో ఏ మూల ఎప్పుడు బాంబులు పేరుతాయన్న భయం ఉండేది. అటువంటి కాశ్మీర్ ని ఈ రోజు లక్షల మంది ఒక చోట జమై మోడీ గారు స్పీచ్ ఇస్తే వినడానికి వచ్చినారే. మరి ఈ రోజు తెలంగాణలో ఏమైంది? కేసీఆర్ గారు మీకు దమ్ముంటే పక్కన హైదరాబాద్ ఉస్మాన్ యూనివర్సిటీలో మీరు ఒక్కరు పోయి అక్కడ మీటింగ్ పెట్టండి. మీ దమ్ము ఉంటే మీ పోలీస్ ఫోర్స్ వాడుకొని ఉస్మాన్ యూనివర్సిటీలో పోయి మీరు బయలుదేరడం పెట్టండి దమ్ము ఉంటే. ఆ ధైర్యం లేదు మీకు. మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు బీజేపీ వస్తే తెలంగాణను మత కళలో సృష్టిస్తావా? అరే పైసాబ్ మీరు ఒక్కటే చెప్పుకోవాలి. మన కేటీఆర్ వరంగల్ గారితో ఏం మాట్లాడినారు? అమిత్ షా గురించి మోడీ గురించి ఆయన స్థాయిని కదా గుర్తు తెచ్చుకోవాలి. మీరు ఒక్కటే చెప్తున్నా ఈ రోజు తెలంగాణలో ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందంటే ఎటువంటి ఇటు డ్రగ్స్ కానీ ఇటు ఇసుక మాఫియా కానీ ఒక అడ్వకేట్ కుటుంబాన్ని పొట్టలో పెట్టుకున్న ఈ టిఆర్ఎస్ నాయకులు మరి అట్లాగే మన ఒక తల్లి కొడుకు చనిపోతే కూడా అది కూడా కేసీఆర్ గారు కాన్స్టిట్యూన్సీలో మరి అట్లాగే మరి నిన్న మొన్న పువ్వాడ అజయ్ గారు ఆయన ఖమ్మం కాన్స్టిట్యూన్సీలో మా సాయి గణేష్ ఒక యువకుడు కూడా పొట్టలో పెట్టుకున్న టిఆర్ఎస్ నాయకులు మరి ఎక్కడ చూసినా మొత్తం రాష్ట్రంలో ఏ ఒక్క అరాచకమైన సృష్టించినా ఏ రకమైన దౌర్భాగ్యమైన పరిస్థితి తీసుకొచ్చినా పోలీసులకి సంకటం వేసి నడిపిస్తున్న ఈ ప్రభుత్వము ఇంకెన్నాళ్ళు ఈ ప్రభుత్వం ఉండేది. ప్రజలు విసికెత్తిపోతున్నది తెలంగాణ ప్రభుత్వంతో. కాబట్టి అందరూ ప్రజలు బండి సంజయ్ గారు పాదయాత్రలు ప్రజలందరూ వారిని ఆరుతులు పెట్టి అయ్యా ఎప్పుడు వస్తారయ్యా ఇది భారతీయ జనతా పార్టీ తెలంగాణలోకి మేమందరం ఎదురు చూస్తున్నాము. ఎప్పుడు వస్తాయి ఎలక్షన్స్? ఎప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ వస్తారని ఎదురు చూస్తున్నారు. కానీ ఇటువంటి పీకే టీకే ఏజెంట్లను పెట్టుకొని మీరు ఏ విధంగా ఓట్లు కొనుక్కున్నారు? మనం హుజురాబాద్ చేసిరు ఏ రకంగా బోధపడ్డారో రానున్న రోజుల్లో కూడా ఈ 23 ఎలక్షన్స్ లో మీకు ఈ గతి పట్టే తప్పకుండా ఉంది. మీరు ఎంత విర్రవీగుతున్నారో ఆ దానికి మూల్యం మీరు తప్పకుండా చెల్లిస్తారు. మీరు ఎన్ని పథకాలు తీసుకొచ్చినా ఎన్ని ఉచిత పథకాలు తీసుకొచ్చినా అయ్యేది ఏం లేదు. ప్రజలు ఒక్కటే ఇవన్నీ మా డబ్బు మా ట్యాక్స్ డబ్బులు నాకు రావాల్సినవి ఈయన ఇస్తున్నారు తప్ప ఈయన ఇంట్లో ఇస్తలేడు, ఈయన ప్రగతి భవన్ ఇస్తలేడని చాలా క్లియర్ గా ఉన్నారు. ఇవ్వండి, ఇంకెంత ఇస్తారు ఇవ్వండి, తీసుకొని మీకు గుణపాఠం చెప్పేది తప్పకుండా టీఆర్ఎస్ పార్టీకి అని నేను భారతీయ జనతా పార్టీ చెప్తున్నాను. మరి వీరేంద్ర గారు, కేసీఆర్ అంటున్నట్లుగా బీజేపీ అంటే కులమతాల రాజకీయాలేనా? ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇవి తప్ప ఇంకేం లేవా అంటే ఏమంటారు? కుల మత వర్గ రాజకీయాలు భారతీయ జనతా పార్టీ చేస్తలేదని ఒకటే. ఎవరైతే మేరా భారత్ మహాన్, మేరా దేశ్ అని ఎవరైతే గర్వంగా చెప్పుకుంటారో, మేరా భారత్ మహాన్ అని ఎవరైతే చెప్తారో, ఎవరైతే వందే మాతరం అని చెప్తారో, ఈ విధంగా ఎవరైతే దేశాన్ని ప్రేమించిన వాడే ఈ దేశంలో ఉండాలని మేము మొదటి నుంచి చెప్పుకొస్తున్నాం. అదే విధానంగా ఈ దేశంలో ఉండి ఈ పక్కన ఉన్న దేశాన్ని లేదా ఇది పాకిస్తాన్ బంగ్లాదేశ్ వాళ్ళతో చేకల్పి ఇక్కడ ఉండే వాళ్ళకి స్థానం లేదు భారతదేశంలో చెప్పడం మొదటి నుంచి అదే విధానంగా చెప్తున్నాము. మరి మేము అయోధ్య మందిరం కట్టినప్పుడు దేశం అంతా ఏమో అయిపోతుంది, మత కలవలు అయిపోతాయి, ఎన్నో అరాచకాలు, ఎన్నో ప్రాణాలు పోతాయి అన్నారు. ఒక్క ప్రాణమన్నా పోయిందా? ఎక్కడైనా కర్ఫ్యూ పెట్టారా? ఒక్కటే కోర్టు నిర్ణయం జరిగింది, మా మందిరము
శంకుస్థాపన జరిగింది, మందిరం కట్టడం జరిగింది. అంటే మేము ఒకటే చెప్తున్నాము. అట్లాగే కాదు, కాశ్మీర్ ను కన్యాకుమారి వరకు ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేశాము, ఏ విధంగా పథకాలు అంటే ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడే నేషనల్ హైవేస్ కానీ, మరి అట్లాగే మరి డబుల్ బెడ్రూమ్లు ఏవైతే మేము కేంద్రం నుంచి ఇస్తున్న నిధులు ఏవైతే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించడం కానీ, స్వచ్ఛ భారత్ కానీ, రూరల్ డెవలప్మెంట్ కానీ, ఇట్లాంటి ఏ పథకాలైనా మొత్తం దేశం వ్యాప్తంగా ఇచ్చినాము. మొన్న కోవిడ్ లో కూడా మళ్ళీ వ్యాక్సినేషన్ ఉచితంగా ఇచ్చాము. అట్లాగే ఇప్పటికి కూడా బియ్యము మరి రేషన్ కార్డు మేము ఉచితంగా ఇస్తున్నాము. ఈ విధంగా ప్రతి ఒక్కటి పేదవారి దగ్గర నుంచి అందరికి, ప్రతి ఒక్క ఏ వర్గం ఉన్న వారికి కుల మత వర్గం లేకుండా అందరికి సేవ చేస్తున్న ఒకటే పార్టీ అది భారతీయ జనతా పార్టీ, మోడీ గారి ప్రభుత్వము. ఎందుకంటే మీకు చాలా క్లియర్ గా చెప్తున్నాము, ఈ రోజు మీరు 2014 దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఈ 22-23 వరకు ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో ఇంకా రానున్న రోజుల్లో ఇంకా రెట్టించిపోతుంది. మీరు ఇంకొకటి ప్రపంచంలో భారతీయుడు ఏ మారుమూల ఉన్నా కూడా నేను ఆయన ఇండియన్ అని చెప్పుకుంటారు. అట్లాగే గ్రేట్ గా చెప్పుకోగలుగుతున్నారు. ఒక వార్ జరిగితే కూడా ఒక వారిని ఒక 6 గంటల వరకు ఆపగలిగే శక్తి అది మన భారతదేశానికి, మన మోడీ గారికి సాగింది. అదే ఇక్కడ చూడండి, తెలంగాణలో ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందంటే ఆయన ఉన్న ప్రగతి భవన్ దగ్గరనే ఎంత సెక్యూరిటీ పెట్టుకుంటున్నాడో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఆయనకే ఒక ఏమంటే ఒక ఎంతో భయంతో ఉంటున్న ఈ ప్రభుత్వము, ఈ నాయకులు మరి వీళ్ళు ఎందుకంటే వీరు ఏం తప్పు చేస్తున్నారో ప్రజలకందరికి తెలుసు. ప్రతి ఒక్క దాంట్లో మాఫియా ఏ విధంగా డబ్బు సంపాదించాము, ఏ విధంగా రేపు ఎలక్షన్ల కోసము మేము ఈ డబ్బు సంపాదించి రేపు పబ్లిక్ లో పంచుదామని మీరు పంచినా తీసుకున్నా చేసేది భారతీయ జనతా పార్టీకే. యావత్ తెలంగాణ అంతా ఒక మొత్తం ప్రజలంతా డిసైడ్ ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని విచ్చెత్తిపోయి ఈ ప్రభుత్వం చేస్తున్నది ఒక ధరణి పోర్టల్. అరే ఒక పేద రైతు ఒక ఎకరా భూమిని కూడా లాక్కుంటున్నారండి ఎమ్మెల్యేలు పోయి ఆ ఎమ్మెల్యే ఆఫీస్ చుట్టూ తిరిగి పడగాపులు పడి ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందని ధరణి పోర్టల్? ఎవరండి దీనికి అప్లోడ్ ఇచ్చింది ధరణి పోర్టల్? ఏది చేసినా నేనే కరెక్ట్, ఏది చేసినా నేనే అని చెప్తున్నారు. ఈ అహంకారంతో తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం పట్టిస్తున్నారు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఓకే, వేణుగోపాల్ గారు మీరు సమాధానం చెప్పాలి. వీరేంద్ర బాబు గారు, దయచేసి నేను మాట్లాడినంతసేపు మీరు కూడా సంయమనం పాటించాలి. ఎందుకంటే కాబట్టి నేను మాట్లాడేది మొత్తం దయచేసి మీరు వినాలి. అయితే మేడం క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్టయితే నేను మొదటి నుంచి కూడా గురుకులాల గురించి చెప్పాను, రైతు బంధు గురించి చెప్పాను, రైతు బీమా గురించి చెప్పాను, ఈ రోజే ఓపెన్ చేసినటువంటి 3 టిమ్స్ హాస్పిటల్స్ సంబంధించి చెప్పాను, బస్తీ దవాఖానాలు ఓపెన్ చేయడం జరిగిందని చెప్పాను. మా పథకాలన్నిటి గురించి చాలా వివరంగా నేను ఇందాక జయరాం గారికే చెప్పాను. కానీ బీజేపీ వరకు టైం వచ్చేసరికి వారు కాశ్మీర్ ఫైల్స్ గురించి మాట్లాడారు, రాముడి గురించి, అయోధ్య గురించి మాట్లాడారు, యుద్ధం గురించి మాట్లాడారు. ఎంతసేపు ఇవి తప్ప ఆ వెల్ఫేర్లో మీరు ఇంకా ఇవి చేస్తే బాగుండని మాట్లాడలేదు. వాళ్ళు ఒక లేవనెత్తిన ప్రశ్న ఒకటి ఉంది. వీరేంద్ర బాబు గారు నన్ను ఏం అడగడం జరిగింది అంటే, ప్రజలకు మీరు చేస్తున్నటువంటి అన్ని కూడా ప్రజలు కట్టిన ట్యాక్స్ల ద్వారా వచ్చినాయి, మీ ప్రగతి భవన్ నుంచి ఏమి ఇస్తలేరు అని చెప్పేసి అనడం జరిగింది. ఇదే ప్రజలు 29 రాష్ట్రాల్లో ఉన్నారు, 29 రాష్ట్రాల్లో ట్యాక్సులు కడతా ఉన్నారు. మరి పక్క రాష్ట్రంలో రైతు బంధు ఎందుకు లేదో చెప్పాలా, పక్క రాష్ట్రంలో రైతు బీమా ఎందుకు లేదో చెప్పాలా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏమేమి అమలవుతున్నాయి, మన దగ్గర ఏమేమి కొత్తగా వాళ్ళ దగ్గర లేని పథకాలు మన దగ్గర ఏమో అమలవుతున్నాయి అనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. దీనికి సమాధానం వీరేంద్ర బాబు గారిని మీరు అడగండి. నెక్స్ట్, మేము ప్రతి వర్గానికి దోహదపడే విధంగా చేస్తున్నాం అని చెప్పి వీరేంద్ర బాబు గారు మాట్లాడారు. బీసీ కులగణన చేస్తామని 8 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నారు. దేశంలో ఇది అతిపెద్ద సమస్య. దేశంలో 50% పైగా ఉన్నటువంటి అతిపెద్ద సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గానికి ఈ రోజు వరకు కులగణన చేయలేదు. కులగణన చేస్తే బీసీలకి రాజకీయంగా అవకాశాలు కానివ్వండి, ఉద్యోగాల పరంగా వచ్చే అవకాశాలు కానివ్వండి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి బీసీలని అణచివేసే ఉద్దేశంలో భాగంగా బీసీ వ్యతిరేకమైనటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము బీసీ కులగణన చేయడం లేదు. ఈ అంశం మీదనే పట్టుబట్టి శివసేన వీరితో పొత్తును కూడా వదులుకుందండి. అంత అయినా సరే దాని మీద సీరియస్నెస్ లేదు.
దీనికి బీసీ కులగణన చేయాలనే మినిమం కామన్ సెన్స్ కూడా ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వానికి రాకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇంకా మూడో విషయం, వీరు రాముడి గురించి అయోధ్య గురించి మేము ఇట్లా చేసినాం అట్లా చేసినాం అది చేసినాం ఇది చేసినాం అని ఓ పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు కదా. ఇదే రామాయణ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి వీళ్ళు ఒక రైలు ఎక్స్ప్రెస్ ని పెట్టడం జరిగింది. రామాయణానికి సంబంధించినటువంటి పూర్తి దానికి అనుసంధానంగా ఉన్నటువంటి ప్రాంతాలని కలుపుతూ ఒక టూర్ లాగా పెట్టడం జరిగింది రైల్వేని. నేను ఐఆర్సిటిసి వెబ్సైట్ నుంచి డేటాతో సహా వచ్చాను చూడండి. ఇక్కడ మీరు చూసినట్టయితే అయోధ్య ఉంటుంది, నందిగ్రామ్ ఉంటుంది, సీతామది ఉంటుంది, జనక్పూర్, వారణాసి, సీతా సమాధి, నెక్స్ట్ ప్రయాగ్, ఛత్రకోట్, నెక్స్ట్ హంపి, తర్వాత రామేశ్వరం, ఇట్లా 12 ప్రాంతాలకు వెళ్తున్నటువంటి మీ యొక్క రామాయణ ఎక్స్ప్రెస్ తెలంగాణలో ఉన్నటువంటి రామాయణానికి సంబంధించినటువంటి ప్రాంతాలైన భద్రాచలంకి ఎందుకు వెళ్ళడం లేదు, తెలంగాణలో ఉన్నటువంటి జీడికల్లుకి ఎందుకు వెళ్ళడం లేదు? జీడికల్లు అనేది ఎంత ఫేమస్ మనకు రామాయణంలోనే చెప్పడం జరిగింది. జనగామ దగ్గర ఉన్నటువంటి జీడికల్లు దగ్గర మారీచుడు రామబాణం తగిలి చనిపోవడం జరిగింది. అక్కడ ఆనవాళ్ళు కూడా ఉన్నాయి, రాముడి పాదాలు ఉన్నాయి. అక్కడ రామాయణానికి పూర్తిగా అనుసంధానంగా ఉన్నటువంటి ప్రూఫ్స్ అవి. రామబాణం తగిలిందంటే స్వయంగా వైకుంఠంకే పోతారు ఎవరైనా. దానికి మన హిందువులు ఇచ్చుకునే గౌరవం అట్లాంటిది. అట్లాంటి జీడికల్లుని మీరు ఎందుకు విస్మరించారు? భద్రాచలాన్ని ఎందుకు విస్మరించారు? రైల్వే మార్గం లేదు, రైల్వే అప్రోచ్ లేదంటున్నారు. రైల్వే బాధ్యత ఎవరిదండి? రైల్వే అప్రోచ్ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? సరే, అది ఒప్పుకుందాం, పక్కన పెడదాం. జనక్పూర్కి రైలు మార్గం లేదు, కానీ కొన్ని కిలోమీటర్లు బస్సు మార్గం ద్వారా వెళ్ళి అక్కడ సీతమ్మకు సంబంధించిన టెంపుల్ దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చి ట్రైన్ ఎక్కే విధంగా ఫెసిలిటీ అరేంజ్ చేసినప్పుడు అదే భద్రాచలానికి 16 కిలోమీటర్ల దూరంలో రైలు మార్గం ఉంది. భద్రాచలాన్ని కూడా కన్సిడర్ చేస్తే తప్పేంటి? నేను చెప్పేదేనండి, మీరు రాముడి గురించి తీశారు కాబట్టి నేను చెప్తా ఉన్నా. అయితే భద్రాచలం అనేది వినండి వీరేంద్ర బాబు గారు వినండి భద్రాచలానికి వినండి, ఇంటరప్ట్ చేయొద్దు. మీరు రష్యా యుక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడితే డిబేట్ కాదు. మీరు రష్యా యుక్రెయిన్ గురించి మాట్లాడితే డిబేట్ కాదు. కాశ్మీర్ ఫైల్స్ గురించి మాట్లాడితే డిబేట్ కాదు. నేను పథకాల గురించి మాట్లాడితే డిబేట్ అవుతుంది. నేను తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడితే డిబేట్ అవుతుంది. వీరేంద్ర బాబు గారు కేంద్రం తెలంగాణకు చేస్తున్న అన్యాయంలో భాగంగా ఆయన ఈ పాయింట్ ని ప్రస్తావిస్తున్నారు తప్పించి. మీరు వినండి, నేను ఏమంటున్నా, అరే నేను డిబేట్ కాదు, మీరు డిబేట్ అవుతున్నారు. మీరు స్ట్రైట్ గా సమాధానం చెప్పండి, మీరు డిబేట్ కాకండి. దీనికి మీ దగ్గర సమాధానం లేదు కాబట్టి ఇట్లా చేస్తున్నారు. దీనికి వారి దగ్గర సమాధానం లేదు, అందుకే ఇంటరప్ట్ చేస్తున్నారు. దిస్ ఇస్ బీజేపీ స్ట్రాటజీ. దీన్ని తిప్పికొట్టడానికి ప్రశాంత్ కిషోర్ గారిని పెట్టుకుంటున్నాం. మీరు ఇట్లా వాస్తవాలు ప్రజల్లోకి వెళ్ళనీయకుండా అడ్డుపడుతున్నారు కాబట్టి పెట్టుకుంటున్నాం. వీరేంద్ర వినండి, మీరు వినండి. ఇక ఒక్క నిమిషం, నేను క్లియర్ గా వివరిస్తూ వచ్చా, దాన్ని కంప్లీట్ చేయనియండి. ఒకసారి వినండి. మనం రాముడిని అంత ఘోరంగా వాడుకునేటటువంటి మీరు రాముడి అంశాన్ని కూడా వినకపోతే ఎట్లా చెప్పండి? ఇది తప్పు కదా. భద్రాచలంని రామాయణ ఎక్స్ప్రెస్ పక్కన పెట్టు, రామాయణ ఎక్స్ప్రెస్ పక్కన పెడదాం. సరే, అభివృద్ధి గురించి మాట్లాడదాం. అభివృద్ధి గురించి మాట్లాడదాం. మీ దగ్గర ప్రూఫ్ ఉంటే బయట పెట్టి మాట్లాడండి. నరం లేని నాలుగు లెక్క మాట్లాడొద్దు. వీరేంద్ర బాబు గారు ఒక్కసారి ఆగండి. వీరేంద్ర బాబు గారు ఒకసారి ఆగండి, ఆయన మాట్లాడివ్వండి. ఇక్కడ నేను ఒక సిన్సియర్ గా ఒక సమస్యని తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని లేవనెత్తినప్పుడు దాని విషయంలో పరిశీలిస్తామంటే చాలా హుందాగా వివరించినట్టు ఉంటది. దాన్ని సద్విమర్శలాగా తీసుకునే ఆలోచన లేదు వీళ్ళకి. ఎంతసేపు వాళ్ళు కాశ్మీర్ కి తెలంగాణకు సంబంధమే లేదు. కాశ్మీర్ ఫైల్స్ తీసుకురావచ్చు, రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని తీసుకురావచ్చు, భద్రతా వ్యవహారాన్ని కూడా తీసుకొచ్చి రాజకీయాల్లో వాడుకోవచ్చు, రాముడి అయోధ్య మందిరం గురించి మాట్లాడవచ్చు. మేము భద్రాచలానికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడొద్దట. తెలంగాణలో ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం డెఫినెట్ గా భద్రాచలం జరిగిన అన్యాయం మీద మాట్లాడుతుంది. దాంట్లో తప్పేముందండి? భద్రాచలానికి హెరిటేజ్ సిటీగా ఈ రోజు వరకు కూడా వారసత్వ నగరంగా అనౌన్స్ చేయలేదు కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి స్వయంగా చిన్న అంశం, వారు స్వయంగా నడియాడిన ప్రాంతమైనటువంటి భద్రాచలము, పర్ణశాల, ఈ సెంటిమెంట్ అంతా ఉన్నటువంటి ఇంతకంటే గొప్ప సెంటిమెంట్ ఏదైనా ఉంటుందండి భారతదేశానికి? దీన్ని హెరిటేజ్ గా ప్రకటించాల్సిన అవసరం ఉంది. బీజేపీ నాయకులు కూడా అన్న వీరేంద్ర అన్న, నేను చెప్పేది ఒకసారి దీని మీద నువ్వు ప్రయత్నిస్తా అని చెప్తే బాగుంటుండే. దీని మీద నువ్వు ప్రయత్నిస్తా అంటే బాగుంటుండే. ఈ సీరియస్ సమస్య మీద నువ్వు
దీని మీద నేను మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే దీని విషయం మీద నేను డెఫినెట్ గా స్పందిస్తా, మా నాయకుల్ని కలుస్తా, తేవడానికి ట్రై చేస్తా అని చెప్తే నేనే మీకు చేతులు జోడించి నమస్కారం పెడతా. అదే చెప్పి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోండి, దీని గురించి తెలంగాణ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తా వీరేంద్ర అన్న, వినండి. ఒక చిన్న ఉదాహరణ, ఇంతకుముందు ఏం జరిగింది ఒక చర్చలో జరిగింది చెప్తా. ఒక చర్చలో ఒక అనలిస్ట్ గారు ఏమన్నారంటే, మొన్న నోటిఫికేషన్లు పడడం కొంచెం ఆలస్యమైంది, 4-5 ఏళ్ళు ఆలస్యం జరిగింది, వయో పరిమితిని కొంచెం పెంచితే కొందరు అప్లై చేసుకోవడానికి అవకాశం వస్తుంది అంటే, నాలాంటి వారు కొంతమంది ఉన్న కాంటాక్ట్స్ తో ముఖ్యమంత్రి దాకా ఈ సమస్యను తీసుకుపోతే 3 సంవత్సరాల వయో పరిమితి పెంచడం జరిగింది. ఇట్లా చర్చల ద్వారా సమాజానికి మంచి జరగాలి. చర్చల ద్వారా కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ కానీ కొన్ని పరిగణలోకి తీసుకొని నేను ప్రయత్నిస్తా అని చెప్తుంటే మన హుందాతనం పెరుగుతుంటది. ఎంతసేపు మన నాయకుల దగ్గర మెప్పు పొందడానికి మీ మీద నేను, నా మీద మీరు ఎదురుదాడి చేయడం వల్ల మన మెసేజ్ వెళ్ళదు. మళ్ళీ మీరు అదే చెప్తారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పిన, అదే నేనేమంటా అంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నా ఎక్స్ప్లెనేషన్ అంతా విని మీరు దానికి సమాధానంగా అది చెప్తే గౌరవంగా ఉంటుంది అంటున్నా. నేను ఇంటరప్ట్ చేయకుండా చెప్పాలి కదా. మరొకసారి అంశం గురించి మనం డిబేట్ చేద్దాం. వేణుగోపాల్ గారు, ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. ఇది ఒక బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడే మనం ఇటీవల కొన్ని గంటలకు ముందు విన్నది. ప్రశాంత్ కిషోర్ గారు కాంగ్రెస్ యొక్క ఆఫర్ ని తిరస్కరించారు. ఆయన కాంగ్రెస్ లో చేరబోతడం లేదని, కాంగ్రెస్ కు సర్వీస్ చేయబోవడం లేదని చెప్పేసి ప్రస్తావించడం జరిగింది. దీని వెనుక కేసీఆర్ హస్తం ఉందని అనుకోవచ్చు అంటారు. ఎందుకంటే గులాబీ బాస్తో గత 2-3 రోజులుగా ఆయన మంతనాలు జరుపుతున్నారు అనే జగమెరిగిన సత్యము. టీఆర్ఎస్ కి పనిచేయబోతున్నారని కూడా తెలిసింది. మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కి హ్యాండ్ ఇవ్వడంలో కేసీఆర్ హస్తం ఉందా? ప్రశాంత్ కిషోర్ గారు ఒక స్ట్రాటజిస్ట్, ఎలక్షన్ స్ట్రాటజిస్ట్. వారి యొక్క సంస్థ సర్వేలు చేయడం జరుగుతుంది. సర్వేలు చేసి ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించి ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకొని ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంలో ఒక స్ట్రాటజీని అమలు చేసుకోవడానికి అవకాశం ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే గెలుపుకు సహకరించే వాళ్ళు మాత్రమే కానీ గెలిపించేవారు కాదు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసింది అనే దానికి సాక్ష్యం ఏంటంటే మేము 2014లో గెలవడం. అది సాక్ష్యం. పబ్లిక్ మ్యాండేట్ ఇచ్చారు. ఇచ్చిన కాంగ్రెస్ కి కానివ్వండి, సపోర్ట్ చేసిన బీజేపీకి కానివ్వండి సీట్లు ఇవ్వకుండా టీఆర్ఎస్ కి ఎందుకు ఇచ్చారు అధికారము అంటే తెలంగాణ తరపున పోరాడి సాధించినటువంటి పార్టీ ఇదే అని ప్రజలు మ్యాండేట్ ఇచ్చేశారు. అక్కడే అర్థమైపోయింది తెలంగాణ సాధించిన పార్టీ టీఆర్ఎస్ అంటే. ఎవరు ఎన్ని చెప్పినా సరే తెలంగాణ సాధించింది టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు బీజేపీ కూడా కొన్ని మంచి పనులు చేస్తుంది. కానీ తెలంగాణ ఇచ్చింది కేసీఆర్, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. అదే పాయింట్కి వస్తున్నా. ఇప్పుడు కొన్ని పనులు నేను నా వర్డ్లోనే చెప్పిన. నేను మళ్ళీ ఇంటరప్ట్ చేస్తున్నారు. నాకేమో ఇంటరప్ట్ చేసే అలవాటు లేదు వీరేంద్ర బాబు గారు. నాకు ఇంటరప్ట్ చేసే అలవాటు లేదు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది చెప్తా ఉన్నది. నేను చెప్పేదేనండి, ఒక్క నిమిషం వీరేంద్ర. మీ టైం వచ్చినప్పుడు చెప్పరాదే, ఎందుకు ఇట్లా చేస్తావు? మీ టైం వచ్చినప్పుడు చెప్పరాదు. అట్లా కాదు, మీ టైం వచ్చినప్పుడు నీకు సంబంధించిన వర్షన్ చెప్పు. నా టైంలో ఎట్లా చెప్తావు చెప్పు. సరే, నువ్వు మాట్లాడినాక మాట్లాడుతుంది. మరి నువ్వేం చెప్తావు చెప్పు. నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు చెప్పేసి నేను మాట్లాడతా. ఇంటరప్ట్ చేయక నన్ను చెప్పనే రాదా? మొత్తం వివరిస్తున్నా కదా. నేనేమన్నా ఒక మాటలే చెప్తున్నానా? ఒక మాటలే చెప్తలేను కదా. అవును, 2001లో పార్టీ పెట్టింది మేము. 2001లో పార్టీ పెట్టింది మేము. మధ్యలో ఒక బై ఎలక్షన్ లో 17 మంది ఎమ్మెల్యేలు ఉంటే పోటీ చేసి అందులో 6 కోల్పోయినా సరే మళ్ళీ ఉద్యమాన్ని నిలబెట్టింది మేము. శిబు సోరెన్ గారిని పిలిపించి 2001లో తెలంగాణకు అనుకూలంగా ప్రకటన ఇప్పించింది మేము. సోనియా గాంధీ గారిని కరీంనగర్ మీటింగ్కి పిలిపించి తెలంగాణకు అనుకూలంగా ప్రకటన ఇప్పించింది మేము. మా ఎంపీలు పార్లమెంట్లో ప్లకార్డులు పట్టుకొని ఇద్దరైనా సరే పట్టుబడులని విక్రమార్కులుగా పోరాడారు. టీఆర్ఎస్ పార్టీ యొక్క చొరవని తెలంగాణ ఏర్పాటులో మీరు తీసివేయలేరు. నేను దాని వివరణ ఏమిస్తున్నా అంటే మొత్తం వినాలి మీరు. నేను మీ గురించి కూడా పొగడదలుచుకున్నా, దానికి మీరు అడ్డం పడ్డారు. నిజంగా చెప్తున్నా, మీరే నష్టపోయారు. నన్ను చెప్పనియండి. నేను ఏమంటున్నాంటే నన్ను చెప్పనియండి. మీ టైం వచ్చినప్పుడు చెప్పండి. నేను ఏం చెప్పానంటే ఇందాక తెలంగాణ గురించి మేము పోరాటం చేసి సాధించామని ప్రజలే మాకు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి ఇంతకు మించిన ప్రూఫ్ లేదు. తెలంగాణ ప్రజలు తెలంగాణ కోసం పోరాడింది. అప్పటి వరకు 10ల సంఖ్యలో ఉన్నటువంటి మా ఎమ్మెల్యేలు ఒక్కసారిగా 66 మంది గెలవడం అంటే మాకు ప్రజలు పబ్లిక్ అంత పెద్ద మ్యాండేట్ ఎందుకు ఇచ్చారు? కొత్తగా గెలిచి వచ్చిన శాసనసభ్యులు ఎక్కువ మంది ఉన్నారండి. ఆ సందర్భంలో మీరు చెక్ చేసుకున్నట్టయితే స్టాటిస్టిక్స్ అంటే టీఆర్ఎస్ పార్టీకి మంచి ఫలితాలు ఎందుకు వచ్చాయంటే తెలంగాణ గురించి మీరే పోరాడారని చెప్పి ప్రజలు గుర్తించారంటున్నా. ప్రజాభిప్రాయాన్ని మీరు గౌరవించండి. రెండో విషయం, కాంగ్రెస్ ఇచ్చిండొచ్చు, బీజేపీ మద్దతు చేసిండొచ్చు, నేను కాదనట్లే. దాన్ని తీసేయడానికి లేదు. ఎందుకంటే అన్ని పక్షాల మద్దతుతోని 36 పార్టీల మద్దతుతోని టీఆర్ఎస్ తెలంగాణ అనేది ఏర్పడింది. దాన్ని కాదనడానికి లేదు.
కాకపోతే ఇక్కడ కొన్ని మంచి పనులు బీజేపీ కూడా చేసింది. ఇప్పుడు బీజేపీ చేసినటువంటి కొన్ని బిల్లులని టీఆర్ఎస్ ఎంపీలు కూడా మద్దతు తెలిపారు. అంటే మంచిని మంచి అంటాం డెఫినెట్గా, కాకపోతే ఆ మంచి క్రెడిట్ మాకే రావాలంటే కాదు. ఇప్పుడు రైతు చట్టాలు వెనక్కి తీసుకున్నారండి, వెనక్కి తీసుకోవడం మోడీ గారి గౌరవమే అంటారా? నేను చాలా మోడీ గారిని నిజంగా అభినందిస్తా ఉన్నా. ఇక్కడ నుంచి ఇప్పుడు మా ప్రత్యర్థి అయినా సరే, ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ మాకు ప్రత్యర్థి అయినా సరే, ఈ వేదిక 1990 వేదిక నుంచి మోడీ గారిని నేను అభినందిస్తా ఉన్నా. రైతుల సమస్య పట్ల అర్థం చేసుకొని ఆ చట్టాలని వాపసు తీసుకొని రైతులకు క్షమాపణ చెప్పి ఎంత హుందాగా వివరించారు వారు. 10 మెట్లు ఎక్కారండి వారు గౌరవంలో రైతుల విషయంలో. అట్లా రైతుల పోరాటానికి దక్కిందా ఆ విజయము, మోడీ గారికి దక్కిందా అంటే అవి వెనక్కి తీసుకోవడం కూడా మా మోడీ గారి గొప్పదనమే అని చెప్తారు వీళ్ళు. నేను అది చెప్తా ఉన్నా, ఎక్కడ పోరాటం చేసి సాధించిన వారికి దక్కుతుంది ఫలితం అనేది. ఇప్పుడు రైతులకు సంబంధించి ఎలక్షన్లు లేవు, రైతులు ఎక్కడ పోటీ చేస్తలేరు కాబట్టి వాళ్ళ విజయం బయటకు పడదు. మా టీఆర్ఎస్ పార్టీ 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత పోటీ చేసింది, మాకు మ్యాండేట్ వచ్చింది, తర్వాత 88 సీట్లతో ఇంకోసారి మ్యాండేట్ వచ్చింది. అంటేనే తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ఏ తెలంగాణకు శ్రీరామ రక్ష అని భావిస్తూ ఉన్నారు. ఇది ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఎంతసేపు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల మీద ప్రయత్నించండి, మీ ప్రయత్నం మీరు చేయండి. నాకు తెలుసు వీరేంద్రబాబు గారు సిన్సియర్, వారి ప్రాంత ప్రయోజనాల గురించి కూడా వారు ట్రై చేస్తూ ఉంటారు. వారి ఎంపీలాగా వారి కేంద్ర మంత్రి లాగా కాదు, వారికి కొంచెం అవగాహన ఉంది, లోకల్ సమస్యల మీద కూడా వారు ట్రై చేస్తూ ఉంటారు. నేను వారిని కాదనట్లే, కాకపోతే మీ నాయకులు కూడా మీలాగా ట్రై చేస్తే బాగుంటుండే. వేణుగోపాల్ గారు, పీకే ఇచ్చిన సర్వే రిపోర్ట్లో కేవలం 27 స్థానాలు మాత్రమే టీఆర్ఎస్కు వస్తాయని కథనాలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత ఉందంటారు? అదే కథనాల కింద ఇంకొక లైన్ వస్తుందండి, పీకే గారు 33 స్థానాల్లో మాత్రమే సర్వే చేశారని వస్తుంది. ఓకే, కండిషన్స్ అప్లై అని చిన్నగా ఎలా అయితే ఉంటుందో అలాగా 33 స్థానాల్లో. ఓకే, వీరేంద్రబాబు గారు ఈ అంశాలను ఎలా చూడాలి? పీకే గారి సర్వేలో 27 స్థానాలు మాత్రమే వస్తాయని కథనాలు వస్తాయి. నేను సైలెంట్ గా ఉంటాను, మీరు మోదీ వారసుడిగా ఉపన్యాసం ఎంత ఇస్తారో ఇవ్వండి. యా ప్లీజ్ మాట్లాడండి. ఉపన్యాసం అంటే ఇప్పుడు మేము ఉపాధి మళ్ళీ మేము ఇచ్చిన అట్లా కాదు. ఇప్పుడు ఒకటి ఏది చేసినా ఒకటి, ఇప్పుడు పీకే గారు అవసరం ఏముంది ఫస్ట్ టీఆర్ఎస్ వాళ్ళు చెప్పాల్సిన విషయం ఏంటంటే, గతంలో బీజేపీ కూడా పీకే గారి సర్వీస్ ను వాడుకున్నట్టుగా చరిత్ర చెబుతోంది. ఓకే, ఇప్పుడు నిజంగా మేము తెలంగాణ వారసులము, తెలంగాణ ఉద్యమకారులము, తెలంగాణ సాధించిన మేము, తెలంగాణ పౌరులం మేము, తెలంగాణ సాధించింది మేము, ఇంకా వేరే వారు ఉన్నా లేకపోయినా తెలంగాణ వచ్చేది కాదు అని అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మన మిత్రులు కూడా తెలంగాణ ఉద్యమంలో మరి యూనివర్సిటీ క్యాంపస్ లో మరి విద్యార్థులు వింగ్ లో మరి చాలా చురుకుగా పనిచేసినారు వారు కూడా. మరి ఇటువంటి నాయకులని ఇంత మందిని పెట్టుకొని, ఇంత మంది పోస్టులు పెట్టుకొని. అవును వేణుగోపాల్ గారు, మీకు అవసరం ఆ పీకే యొక్క సర్వీస్? ఆయన అంటున్నట్టు ప్రజలు కూడా వేసేస్తారన్న కాన్ఫిడెన్స్ మీకు ఉన్నప్పుడు, నమ్మకం ఉన్నప్పుడు ఇప్పుడు పీకే ఎందుకు అన్నది కొంతమందికి అనుమానం ఉంది. అదే చెప్తున్నా, అదొకటి చెప్పండి. పీకే యాక్చువల్ గా ఒకసారి ఆగండి వీరేంద్ర గారు. అయితే మళ్ళీ నేను దీనికి ఒక ఉదాహరణ తీసుకొని చెప్పాల్సి వస్తుంది, అయితే మీకు అర్థమవుతుంది. ఆ ఉదాహరణ తీసుకుంటే డివైడ్ అవుతుందని మళ్ళీ ఇంటరప్ట్ చేస్తారు, దయచేసి ఇంటరప్ట్ చేయకండి. ఇక్కడ మేము చిన్న సమస్య గురించి మాట్లాడితే దానికి ఒక అబద్ధ ప్రచారం తీసుకొచ్చి ప్రజల్లో కొత్త అబద్ధాన్ని ప్రచారం చేసి దాన్ని కూడా విశ్వసించే వాళ్ళు కొందరు ఉంటారండి. ఆ కన్ఫ్యూజన్లో ఓట్లు దండేసుకొని వీళ్ళు ఎన్నికల్ని కంప్లీట్ చేస్తారు. అలాంటి ప్రమాదకరమైన స్ట్రాటజీ ఉన్నటువంటి బీజేపీ ఉన్నప్పుడు వారి అమిత్ షా గారు, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు శిక్షణ తరగతుల్లో, ఇంటర్నల్ శిక్షణ తరగతుల్లో అబద్ధాలైనా సరే ప్రచారం చేయండి, మనకు కావాల్సిన ఓట్లు అని చెప్పి ట్రైనింగ్ ఇస్తున్నారంటే, దాన్ని పేపర్లో కూడా రావడం జరిగింది ఆ న్యూస్. ఇట్లా ట్రైనింగ్ ఇస్తున్నారంటే మనము వీరి పట్ల జాగ్రత్తగా ఉండడంలో తప్పలేదు కదండి. అది కూడా చెప్తా ఉన్నాను, పీకే అనే వ్యక్తి ఇప్పుడు 2014లో బీజేపీ అసలు గెలిచే అవకాశం లేదు, మేము మొత్తం దివాలా తీసినాము, మేము అసలు మాకు మనుగడ లేదనే ఉద్దేశంలో తెచ్చుకొని పెట్టుకున్నారా? వారిని వాడుకున్నటువంటి 7-8 మంది రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఇదే విధంగా వాడుకున్నారా? అట్లా కాదు కదా. మా దగ్గర ఒక ప్రమాదకరమైన అపోజిషన్ స్ట్రాటజీ ముందుకు వస్తున్నప్పుడు ప్రజలని మేల్కొల్పడానికి, ప్రజలకు సంబంధించి చేస్తున్న మంచి ఏది చెడైందని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాకు స్ట్రాటజీ అవసరము డెఫినెట్గా తీసుకుంటాం. రెండవది మాకు ఇంకొక అవసరం కూడా ఉంది, జాతీయ రాజకీయాల్లోకి మా ముఖ్యమంత్రి గారు దృష్టి పెడతా ఉన్నారు. వారు ఆ జాతీయ రాజకీయాల్లో ఎక్కువ కాంటాక్ట్స్ ఉన్నటువంటి పీకే గారి అవసరం కూడా ఉంటుంది. జాతీయ రాజకీయాల దృష్ట్యా వారి అవసరం మాకు ఉంటుందనే ఉద్దేశంలో మేము వారితో సహకరిస్తూ పనిచేస్తా ఉన్నాము. ఈ 500 కోట్లు ఇవ్వడము, 1000 కోట్లు ఇవ్వడము ఇవన్నీ ఊహాగానాలు, దేనికి కూడా సాక్ష్యం ఉండదు. నరేంద్ర నాలుగు ఎన్నైనా మాట్లాడుతుంది, వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. వీరేంద్రబాబు గారు, పీకేకి 500 కోట్లు ఇస్తున్నట్లుగా మీరు ఇందాక మాట్లాడారు, సాక్ష్యాధారాలు ఉన్నాయా మీ దగ్గర? చెప్పండి. ఒక బిజినెస్ మ్యాన్ వచ్చి బిజినెస్ చేయడండి. ఆయన ఏ రాష్ట్రానికి పోయినా బిజినెస్ చేసే వ్యక్తి. ఇంకోటి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎట్లా 2014లో వీళ్ళతో బిజినెస్ చేశారు. కాంగ్రెస్ లో పీకే పోయి జాయిన్ అవుతాడు అంటే ఆయన బిజినెస్ ఏమైనా స్టూడియోస్ వెళ్దాం అనుకుంటున్నాడా? ఆయన ఒక పార్టీ అన్ని రాష్ట్రాలు, ఇప్పుడు దేశంలో ఉన్న
ఇటు తమిళనాడు కానీ ఇటు వెస్ట్ బెంగాల్ కానీ మరి మన ఇప్పుడు తెలంగాణలో కానీ అటు ఆంధ్రాలో కానీ ఇట్లా బిజినెస్ చేసుకునే వ్యక్తి ఒక పార్టీకి పరిమితం ఏ విధంగా అవుతాడని మనము కాంగ్రెస్ వారికి ఆయన పరిమితం అవుతానని ఎక్కడా చెప్పలేదు, ఇదే పార్టీతో ఉండిపోతానని చెప్పలేదు. చివరిగా వీరేంద్ర బాబు గారు కన్క్లూజన్ ఇవ్వండి, సమయం అయిపోతుంది. కన్క్లూజన్ ఎట్లా ఏ విధంగా ఇవ్వమంటారా? కన్క్లూజన్ అంటే తెలంగాణ పైన ఇవ్వమంటారా, పిక్కిల్ గారి గురించి ఇవ్వమంటారా? ఒక అడాప్టెడ్ టెక్నాలజీని తెచ్చుకుంటున్నట్టుగా బయట నుంచి ఒక పార్టీల వాళ్ళపై నమ్మకం లేకుండా బయట నుంచి ఒక పీకే తెచ్చుకొని ఈరోజు తెలంగాణలో మేము గెలిచేస్తున్నామని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ బయలుదేరుతున్న టీఆర్ఎస్ వారికి అడ్వాన్స్ కంగ్రాచులేషన్ మేము చెప్తున్నాం. భారతీయ జనతా పార్టీ నుంచి పీకే అనే వ్యక్తి మీరు ఎన్నుకున్నారు కాబట్టి మీరు తెలంగాణ గెలుస్తారని అనుకుంటున్నారు. అది సరే, ఒకటే చెప్తున్నాం మిత్రమా, అట్లాగే అందరు ప్రేక్షకులు కూడా ఒకటే చెప్తున్నాము. భారతీయ జనతా పార్టీ ఈ రోజు ప్రజల మధ్యలో ఉన్నది, ప్రజలందరూ గ్రహిస్తున్నారు. తెలంగాణలో ఏ విధంగా దాచుకోవడం ఈ నాయకులందరూ తెలంగాణపై పడి దోచుకుంటున్నారు. గతంలో కాంగ్రెస్ వాళ్ళు ఏ విధంగా దేశాన్ని దోచుకున్నారో ఇప్పుడు అదే సమయం ఆసన్నమైనది టీఆర్ఎస్ ప్రభుత్వానికి. మరి 8 ఏళ్ల మరి రాష్ట్రంలో ఏ విధంగా అన్ని అంటే ఇసుక దగ్గర నుంచి డ్రగ్స్ వరకు మొత్తం మాఫియా చేస్తూ మరి ఇప్పుడు నిన్న ఈ రోజు ఏదైతే మరి మీరు ఇంతవరకు మిత్రులు కూడా చెప్పలేదు, ఒక 3 హాస్పిటళ్లు మరి మన సిటీలో ఇనాగ్రేషన్ జరిగింది, ఒక శంకుస్థాపన జరిగింది. మరి అది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఇది కూడా ఒక ఎలక్షన్స్ అంటూ మీరు నిజంగా ఇదే విధానంగా వరంగల్ లో కూడా చేశారు. మరి అది ఇంతవరకు కంప్లీట్ కూడా కాలేదు, ఎక్కడ ఉంది అక్కడ ఉంది. సో ఈ విధంగా వీళ్ళు ఏంటంటే ఎలక్షన్ల ముందర నోటిఫికేషన్ ఇవ్వడం కానీ లేకపోతే ఇంకా కొత్త ఏదైతే పథకాలు తీసుకొస్తామని చెప్తున్నారో అవన్నీ ప్రజలు నమ్మేటట్టు లేరు. రానున్న రోజుల్లో వీళ్ళు ఎన్ని తమాషా చేసినా ఎన్ని జిమికులు చేసినా తెలంగాణ ప్రజలు మాత్రం చాలా క్లియర్ గా ఉన్నారు. వీళ్ళకి ఇచ్చింది 2వ అవకాశం చాలా తప్పు, బుద్ధి లేక 2వ అవకాశం ఇచ్చినాము. ఈ అవకాశం ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇవ్వద్దు. కాబట్టి వీళ్ళకి ఈ తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని ఏ మాత్రం నడిపే శక్తి లేదు, తెలివి లేదు. అట్లాగే నిధులను డైవర్ట్ చేసి మరి ఆంధ్ర పాలకులకి అట్లాగే ఆంధ్ర కాంట్రాక్టర్లకి కాంట్రాక్ట్ నుంచి కమిషన్లు తీసుకుంటూ తెలంగాణ కాంట్రాక్టర్లు మోసం చేస్తున్నారు. అట్లాగే అన్ని వర్గాల్లో అన్ని డిపార్ట్మెంట్స్ లో తెలంగాణ వారికి ద్రోహం జరుగుతుంది. ఏదైతే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం ఉద్భవించిన పార్టీ తెలంగాణ ప్రజల్ని నెట్టేట ముంచి ప్రజలను మోసం చేస్తున్న పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి అందరు ప్రజలు భారతీయ జనతా పార్టీ మంచి నమ్మకం ఉంచుకున్నారు. ఏ విధంగా దేశంలో జరుగుతుందో అదే విధంగా తెలంగాణలో జరుగుతుందని ఈ మన 99 టీవీ వేదికగా నేను తెలియజేస్తున్నాను. చివరిగా వేణుగోపాల్ గారు ఈ అంశం గురించి ఏం చెప్తారు క్లుప్తంగా చెప్పండి. వారు ఈ రోజు ఓపెన్ చేసినటువంటి 3 టీమ్స్లకు సంబంధించినటువంటి 2679 కోట్ల నిధులని శాంక్షన్ చేసి వాటిని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. వాటిని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు, ఇది ఎలక్షన్ స్టంట్ అని మాట్లాడుతున్నారు. అంటే యాక్చువల్గా నాకు ఏం ప్రాబ్లం అంటే బీజేపీ నాయకులు వీళ్ళందరూ కూడా కంటి వెలుగు పథకం కింద ఒకసారి చికిత్స చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మా టీమ్స్కి సంబంధించి గచ్చిబౌలిలో ఉన్నటువంటి టీమ్స్ 1224 బెడ్స్తోని 100 రోజుల్లో దాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కొత్తపేటలో ఉన్నటువంటి ఎల్బీ నగర్లో కొత్తపేటలో ఉన్నటువంటి ఒక ఫ్రూట్ మార్కెట్ ఏరియాని డిమాలిషన్ దాదాపు 50% పైగా డిమాలిషన్ అయిపోయింది. పనులు అంటే ఏదో శంకుస్థాపన అంటే అట్టహాసంగా చేసింది కాదు ఇది. మీరు ఒకసారి పర్యటించి చూడండి సోదరా మీరు. అయితే ఈ టీమ్స్కి సంబంధించి పనులు ఆల్రెడీ నడుస్తూ ఉన్నాయి. కన్స్ట్రక్షన్ రిలేటెడ్ శంకుస్థాపననే ఈరోజు జరిగింది. నిజంగా చెప్తున్నాను, చాలా యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి టీమ్స్ హాస్పిటల్కి సంబంధించినటువంటివి. వీటి నిధులు కూడా కొత్తపేటకు సంబంధించిన 900 కోట్లు ఇమీడియట్ గా శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి పనులు కూడా ఆల్రెడీ. ముఖ్యమంత్రి గారి కార్యక్రమమే కాదు, ముందు నుంచి కూడా అక్కడ డిమాలిషన్ వర్క్ నడుస్తూ ఉన్నది. మేము రోజుల తరబడి చూస్తూ ఉన్నాం. గత నెల రోజుల నుంచి అక్కడ డిమాలిషన్ వర్క్ నడుస్తూ ఉన్నది. హాస్పిటల్కి చాలా పెద్ద స్థలం దొరికింది అక్కడ. మన హైదరాబాద్లో ఎవరన్నా అదర్ కంట్రీస్ నుంచి ఎవరన్నా విజిటర్స్ వస్తే హైదరాబాద్ తిరిగి చూస్తూ ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇంత పెద్ద స్థాయిలో ఉన్నాయని చెప్పేసి హైదరాబాద్కి చాలా మంచి పేరు వచ్చేటటువంటి ఒక శుభ పరిణామం. దీన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది. మీరు అడిగినట్టు తొందరగా కావాలని కోరుకోండి, మీరు డిమాండ్ చేయండి, తప్పులేదు. కానీ ఇదంతా ఎలక్షన్ స్టంట్ అని ప్రజల్లో విశ్వాసం తీసేసే ప్రయత్నం మాత్రం చేయకండి. రెండో విషయం ఏంటంటే ఈ పీకే గురించి, మీకు పీకే అవసరం ఏమొచ్చింది, మీకు పీకే అవసరం ఏమొచ్చింది, మీరు పనికిరాలనుకుంటున్నారా అని అంటే మీరు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇయర్ 157 మెడికల్ కాలేజీల్లో కానీ మేము కట్టుకున్న కాలేజీల గురించి క్వశ్చన్ చేస్తారు మీరు. బాగానే ఉంది ఇది. కానీ అయితే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి
సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్తాయి, తీసుకెళ్తాం తప్పకుండా. దానిని ఇగో ఈ విధమైనటువంటి కోడిగుడ్డు మీద ఈకెల్పికే ప్రయత్నం ఏదైతే చేస్తారో వీళ్ళు, దీన్ని తిప్పికొట్టాలంటే మాకు స్ట్రాటజిస్ట్ అవసరమని భావిస్తా ఉన్నాము. స్ట్రాటజిస్ట్ లేకపోయినా సరే వీళ్ళని తిప్పికొట్టగలం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వేణుగోపాల్ గారు, వీరేంద్ర బాబు గారు, అలాగే జయరాం గారు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తారు. అందరికీ ధన్యవాదాలు. ఇది వాళ్ళ పీపుల్ ఫోరం డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.